డాక్టర్ ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిదా, చేయకపోవడం మంచిదా వాళ్ళకి? ఎక్సర్సైజ్ ఎవరైనా సరే చేయడం మంచిదే, అది హార్ట్ పేషెంట్స్కి కూడా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మన ప్రధానమైన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఆ హార్ట్ అటాక్ నుంచి బయటపడటానికి, ఆ హార్ట్ అటాక్ వల్ల గుండె పంపింగ్ వీక్ అయిన దాన్ని తర్వాత ఇంప్రూవ్ చేసుకోవడానికి, మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి, దీనికి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ జాగ్రత్తలు మనం తీసుకునేటప్పుడు దాంట్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. అంటే మనం తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం, మనం చేసే ఎక్సర్సైజ్లో డిఫరెన్స్ తీసుకురావడం. అంటే మనం ఎప్పుడైనా సరే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రెండోసారి రాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి, వాకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. సో అయితే ఎంత వాకింగ్ చేయాలి, ఎంత తీవ్రంగా చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఎవరికైతే గుండె పంపింగ్ బాగా వీక్ అయిపోతుందో ఫస్ట్ అటాక్లో, వాళ్ళు బాగా ఎక్కువగా మనం ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది కాదు. అంటే కొంత మేరకు రీహాబిలిటేషన్లో భాగంగా స్లోగా వాకింగ్ మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకోవాలి తప్ప, ఒక్కసారిగా విపరీతంగా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే పంపింగ్ వీక్గా ఉంటుందో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరికైతే కొన్ని రకాల రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయో వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు కూడా ఒక్కసారిగా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయకూడదు. కాబట్టి మీ పర్టికులర్ విషయంలో మీకు గుండె ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మీ గుండె జబ్బు డాక్టర్ని ఒక్కసారి సంప్రదించి ఎంత వేగంగా మనం చేయొచ్చు, ఎంత తీవ్రంగా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అనే విషయాన్ని కనుక్కోండి. అసలు చేయకూడదు అనేది వాళ్ళు యూజువల్గా ఉండరు, ఎంతో కొంత చేయొచ్చు అనేటట్లుగానే ఉంటుంది. కాబట్టి అది ఒకసారి ఇండివిజువలైజ్ చేసుకొని ఎక్సర్సైజ్ కూడా మన మందులు ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నట్టే రాయించుకొని దాని ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది.